హ్యాండ్స్ నమస్కార్ పొజిషన్ వెన్నెముక నిటారుగా ఉంచండి. క్లోజ్ యువర్ ఐస్. ఓ ఓ ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవ్వండి. ఫస్ట్ ఒక డిసీజ్ తీసుకుందాం ఈరోజు. థైరాయిడ్. థైరాయిడ్ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారండి. హైపర్ థైరాయిడ్. దాని గురించి ప్రాక్టికల్ గా ఎలాంటి ఆసనాలు వేయాలి, ఎలాంటి ఆసనాలు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి గొంతు భాగంలో ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, తద్వారా హార్మోన్స్ సమస్థితిలో రిలీజ్ అయ్యి ఆ థైరాయిడ్ సమస్య తగ్గడం జరుగుతుంది. అది ఫిజికల్ గా మనం కంపల్సరీ ఆసనాల ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆ ఇంపార్టెంట్ ఒక 5 ఆసనాలు తీసుకుందాం. ఆ 5 ఆసనాల గురించి క్లియర్ గా రాసుకుందాం ఫస్ట్, స్టెప్ బై స్టెప్. ఆ తర్వాత వాటిని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే అండి. పెన్ను పేపర్ బుక్ తీసుకోండి, దగ్గరగా కూర్చోండి, మొబైల్ అడ్డంగా పెట్టుకోండి. స్క్రీన్ షేర్ అవుతూ ఉంటుంది, చూసుకుంటూ రాయండి. మొబైల్ మీరు ఇలా అడ్డంగా తిప్పండి, పెద్దగా కనిపిస్తాయి, అక్షరాలు పెద్దగా కనిపిస్తాయి. థైరాయిడ్ సమస్య తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక యోగాసనాలు చాలా సహాయకరంగా ఉంటాయి. తర్వాత ఇంగ్లీష్లో కూడా ఉంటుందండి, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. తెలుగులో చెప్తున్నాను కాబట్టి కొంచెం పదాలు రాయడం ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మీకు స్క్రీన్ షేర్ చేయడం జరుగుతుంది. ఇవి గ్రంథుల అంటే గ్లాండ్స్ పనితీరును సరిచేయడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, హార్మోన్ల యొక్క సమతుల్యతను నిలుపుకోవడం అంటే ఉంచుకోవడం, ఉత్తమంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో సహాయపడతాయి. ఇక్కడ ముఖ్యమైన యోగాసనాలు, వాటి విధానం, ప్రయోజనాలు, జాగ్రత్తలు వివరంగా ఉన్నాయి. వివరంగా తెలుసుకోబోతున్నాం. ఏంటి ముఖ్యమైనటువంటి యోగాసనాలు, వాటి యొక్క విధానం, చేసేటువంటి విధానం, యోగాసన చేయడం ద్వారా ప్రయోజనాలు, ఎవరు చేయకూడదు, జాగ్రత్తలు, అవి వివరంగా ఉన్నాయి. నెంబర్ 1 సర్వాంగాసనము. హెడింగ్ నెంబర్ 1 సర్వాంగాసనం అని పెట్టండి. విధానం అంటే చేయు విధానం. వెల్లెలికల పడుకొని చేసేటువంటి ఆసన ఇది. వెల్లెలికల పడుకొని చేసేటువంటి ఆసన. వెనుకకు పడుకొని పాదాలను నెమ్మదిగా పైకెత్తాలి, 2 పాదాలను. మళ్ళీ నేను చూపిస్తాను, ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఫస్ట్ మ్యాటర్ రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఏం చెప్పాలి మనము ఆసన వేసేటప్పుడు, ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ గా వాళ్ళకి చెప్పి ఆసన వేస్తున్నాము, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్పట్లేదు. ఆ స్టెప్ బై స్టెప్ చెప్పేటువంటి టీచింగ్ నేర్చుకున్నట్టయితే మనకి ఈజీ అవుతుంది. ఈ ప్యాంట్ చాలా ఉపయోగపడతాయి. చేతులతో నడుమును అండగా అంటే సపోర్ట్ గా పట్టుకొని శరీరాన్ని సూటిగా పైకి ఎత్తండి. కాళ్ళు, నడుము, భుజాలు ఒక సూటి రేఖలో ఉంటాయి.
శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ 30 సెకండ్ల వరకు ఉండండి, హోల్డ్ చేసి ఉంచాలి. నెమ్మదిగా తర్వాత కాళ్ళను కిందికి తీసుకురాండి. ఏ విధంగా ఆసనంలోకి వెళ్ళామో అదే విధంగా నెమ్మదిగా కమ్ టు బ్యాక్. ప్రయోజనాలు, వాటి యొక్క బెనిఫిట్స్ అని రాసుకోండి. సర్వాంగాసనం చేసినప్పుడు ఇక్కడ గొంతు దగ్గర నొక్కబడుతుంది అనమాట, ఈ విధంగా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రేరేపిస్తుంది, అంటే యాక్టివేట్ చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి అలసట తగ్గిస్తుంది, అంటే నిద్రలేనటువంటి సమస్య కూడా తగ్గిపోతుంది, అలసట తగ్గుతుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి. అధిక బరువు తగ్గుతారు. హార్మోన్ థైరాయిడ్ వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. కొంతమంది పెరుగుతారు, కొంతమంది బరువు తగ్గుతారు, ఇలాంటి సమస్యలు. కొంతమంది ఇంకా మహిళలకు మెన్సెస్ టైంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, థైరాయిడ్ గ్లాండ్ వల్లనే వస్తుంటాయి, హార్మోన్ వల్లే. నెక్స్ట్ జాగ్రత్తలు. ఎవరంటే గుండె ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, మెడ నొప్పి, ఇక్కడ సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వెన్ను సమస్యలతో, సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, L1 to L5 వరకు ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సమస్యలతో ఉన్నవారు చేయకూడదు అని. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు. ఓకే, క్లియర్. నెక్స్ట్ అధిక రక్తపోటు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు చేయాలన్నమాట. బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉందనుకోండి, నార్మల్ వచ్చేసి 120/80, ఒక 160, 170 ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ఆ సర్వాంగాసనం. మొత్తం పాదాలు పైకి లేపడతాం కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది డాక్టర్ సలహా మేరకే చేసుకోవాలి. 130 ఉంటే పర్వాలేదు, చేయొచ్చు సాధారణంగా. ఓకే అండి. నెక్స్ట్ సెకండ్ ఆసన మత్స్యాసన. మత్స్యాసన సైడ్ ఎడింగ్ చేసుకోండి. చేసేటువంటి విధానం, మళ్ళీ వెల్లెలికల్ని పడుకోవాలి. శవాసనంలో అని ఉంది కదా, వెల్లెలికల సమతలంగా పడుకోవాలి. అయితే మత్స్యాసనంలో 2 విధాలుగా చేయొచ్చు. 2 legs చాపి ఉంచి చేయొచ్చు, లేదా 2 legs పద్మాసన, అర్ధ పద్మాసనంలో మడిచి ఉంచి, తర్వాత చేతులను తలపైన ఉంచి హెడ్ పైకి లేపి హెడ్ యొక్క ఈ చివరి భాగం నేల కానించాలి. ఇప్పుడు ఈ సర్వాంగాసనకు ఇది కౌంటర్ పోజ్ అన్నమాట. సర్వాంగాసనంలో గొంతు దగ్గరగా వస్తుంది, మత్స్యాసనంలో గొంతు సాగదీయబడుతుంది. ఇక్కడ ఉన్నదైతే రాసుకోండి, చేసేటప్పుడు ప్రాక్టికల్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది. తల వెనుకకు వంచి కిరీట భాగం నేలను తాకాలి. చూడండి, తల యొక్క చివరి భాగం, ఈ సహస్రారం అనేది నేలకు తాకాలి. ఇలా 20 నుంచి 30 సెకండ్ల నుండి శ్వాసను సాధారణంగా తీసుకుంటుంది. తర్వాత నిదానంగా కమ్ టు బ్యాక్. ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి ఏంటండి, థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులకు రక్త ప్రసరణ పెరుగుతుంది. థైరాయిడ్ దాని కింది భాగాన కూడా పారాథైరాయిడ్ గ్లాండ్ కూడా ఉంటుంది. రెండింటికి గ్రంథులకు ఏమవుతుంది, రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. కాబట్టి గొంతు, మెడ నరాలకు ఉల్లాసం కలిగిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ కు, అలాగే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ కు ఉల్లాసం, అంటే అక్కడ రిలాక్సేషన్, ఫ్రీనెస్ అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మనం ఇలా చేసినప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి కొంచెం, కాబట్టి ఆ లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఆక్సిజన్ తీసుకునేటువంటి, ఆ ప్రాణశక్తి తీసుకునేటువంటి కెపాసిటీ పెరుగుతుంది. ఎవరు చేయకూడదు జాగ్రత్తలు. నెక్స్ట్ మెడ నొప్పి లేదా వెన్నుడు సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మెడలో నొప్పి ఉందనుకోండి, ఇక్కడ నర్వ్ ఒకటి, ఇక్కడ బోన్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో ఇలా ఒత్తిడి జరుగుతుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా జరగదు. వాళ్ళు చేయకూడదు. అలా చేస్తే ఏమవుతుందంటే ప్రెషర్ పడి నర్వ్ పైన ఇంకా కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది, కాబట్టి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాళ్ళు చేయకూడదు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు. మిగతా వాళ్ళు చేయవచ్చు. వెన్ను సమస్యలు తీవ్రంగా ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఇక్కడ గర్భిణీలు చేయరాదని రాస్తుంది, అది కూడా రాసుకోండి. గర్భిణీ స్త్రీలు చేయరాదు. ఈ 2 అడ్వాన్స్డ్ ఆసనాలు అవి. నెక్స్ట్ థర్డ్ వన్ భుజంగాసనము. భుజంగాసనం మనం ప్రాక్టీస్ చేసాము, ఫస్ట్ చెప్పుకున్నటువంటి ప్రాక్టీస్ చేయలేదు.
ఇది భుజంగాసన అందరూ ఈజీగా చేయగలుగుతారు. ఇది అడ్వాన్స్డ్ ఏం కాదండి. పుట్టపై పడుకొని చేతులను భుజాల దగ్గర ఉంచండి. అయితే ఇది బోర్లో పడుకొని చేసేటువంటి ఆసనం. పుట్టపై పడుకొని అంటే బోర్లో పడుకొని చేసేది. 2 చేతులు భుజాలకు ఇరువైపులా దగ్గర ఉంచాలి. శ్వాస తీసుకుంటూ తల ఛాతిని పైకెత్తాలి. నాభి స్థానం వరకు పైకెత్తాలి అనమాట. నాభి కింది భాగం నేల మీద ఉండాలి. అంటే నాభి స్థానం వరకు ఎత్తాలి. నాభి కింది భాగం నేల మీద ఆనుతుంది. అది నేను మళ్ళీ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెమ్మదిగా శ్వాస వదిలి తిరిగి మొదటి స్థితికి రావాలి. రిలాక్స్. వాయిస్ క్లియర్ అండి? తమ్ము చూపించండి. ఓకే, రైట్. ప్రయోజనాలు, బెనిఫిట్స్. మొత్తం మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అన్ని థైరాయిడ్ బెనిఫిట్స్ ఉంటాయి. థైరాయిడ్ మరియు అడ్రినల్ గ్రంథులపై సానుకూల ప్రభావం చూపుతుంది. అడ్రినల్ గ్రంథులు కూడా యాక్టివేట్ అవుతాయి థైరాయిడ్ గ్లాండ్ తో పాటు. మానసికపరమైన ఉద్రేకాలను పెంచుతాయి. అవి కూడా రిలాక్స్ గా అవుతాయి. వెన్నెముక సౌష్ఠవం పెరుగుతుంది. సౌష్ఠవం అంటే ఇక్కడ బలం అన్నట్టు. బలం వెన్నెముక స్ట్రెంథన్ అవుతుంది అనమాట. శక్తి పెరుగుతుంది వెన్నెముకకు. ఒత్తిడి తగ్గుతుంది. అంటే మానసిక పరమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తగ్గిపోతాయి. యథావిధిగా బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ రిలాక్స్ అవుతే మానసికంగా కూడా ప్రశాంతత అనేది వస్తుంది. అది యోగా వల్లనే సాధ్యం. మనందరం తెలుసుకున్నాము, నేర్చుకుంటున్నాము. నెక్స్ట్, ఎవరు చేయకూడదు? వెన్ను నొప్పి, హెర్నియా ఉన్నవారు చేయకూడదు. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకూడదు. మామూలుగా మనం డైలీ పనులలో చేస్తున్నటువంటి అలసట వల్ల వచ్చినటువంటి బ్యాక్ పెయిన్ వాళ్ళు చేయవచ్చు. ఎంత పర్ఫెక్ట్ చేస్తే అంత బ్యాక్ పెయిన్ ఈజీ రిలీఫ్ అవుతుంది. మెడికల్ గా ఎంఆర్ఐ తీసి ఆర్థో కానీ న్యూరో కానీ ఎప్పుడైతే మీకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారో వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళతో చేయించవచ్చు అండి. నెక్స్ట్, ఎక్కువ ఎత్తకూడదు. నొప్పి కలిగితే ఆపాలి. ఎప్పుడైతే మనం ప్రెషర్ నిదానంగా పైకి అప్లై చేస్తూ ఉంటామో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, పెయిన్ అనిపిస్తుంది. అక్కడ వరకే స్టాప్. పెయిన్ లేదనుకోండి, నాభిస్థానం వరకు అప్ చేయండి. మరీ ఎక్కువ ఎత్తకూడదు. ఓకేనా? జస్ట్ నెక్స్ట్, హలాసనము. నెక్స్ట్ 4th హలాసన చేసేటువంటి విధానం. సేమ్ శవాసనలో పడుకొని కాళ్ళను పైకి ఎత్తి తల వెనుకకు తీసుకువెళ్ళండి. ఇది వెల్లెలికలు పడుకొని చేసేటువంటి ఆసన, హలాసన. కాళ్ళను 90 degrees పైకి ఎత్తాలి. హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ నిదానంగా పాదాలను బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి. పాదాలు తన వెనుక నేలని తాకాలి. కంప్లీట్ పర్ఫెక్ట్ గా చేస్తే రాసుకోండి మేడం. రాసుకోవట్లేదా? రాసారా? ఓకే. కంప్లీట్ గా తల వెనకాల టచ్ అవ్వాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు చేయాలి. చేతులు నేలపై ఉంచి స్థిరంగా ఉంచాలి, స్ట్రైట్ గా ఉంచాలి. 20 నుంచి 30 సెకండ్లు ఉండి నెమ్మదిగా తిరిగి రిలాక్స్ అవ్వాలి. సేమ్ మళ్ళీ ఇక్కడే గ్లాండ్ పైన ఒత్తిడి కలుగుతుంది కాబట్టి ప్రయోజనాలు, బెనిఫిట్స్. థైరాయిడ్ గ్రంథికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇక్కడ జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది. పొట్ట పైన కూడా ప్రెషర్ పడుతుందండి. డైజెషన్ సిస్టమ్ పైన కూడా ప్రెషర్ పడుతుంది. ఇన్నర్ గా గ్లాండ్స్ పైన ప్రెషర్ పడుతుంది. ట్రాంకియాసిస్ ఉంటుంది, లివర్ ఉంటుంది, వీటిపైన ప్రెషర్ పడుతుంది. అవి గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి హార్మోన్స్ అన్ని సమస్థితిలో రిలీజ్ అవుతాయి. వాటి యొక్క పనితనం అనేది మెరుగవుతుంది చాలా చక్కగా. ఎప్పుడైతే అది సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ శరీరం హార్డ్వేర్, అందులో ఉండేటువంటి గ్లాండ్స్ ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్స్ సాఫ్ట్వేర్. ఇప్పుడు నెట్వర్క్ లేదనుకోండి, మన మొబైల్లో ఏమవుతుంది? డబ్బా, ఖాళీ డబ్బా, వేస్ట్. దేనికి యూజ్ కాదు. పిల్లలు మొబైల్ ఆడుకోవడానికే యూజ్ అవుతుంది. అలాగే సేమ్ సాఫ్ట్వేర్ పని చేయకుండా శరీరం కూడా అంతే వేస్ట్. కొద్ది రోజులకు ఆ ప్రాణ అనేది వెళ్ళిపోతుంది. అలాగే ఇన్నర్ గా గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అదే మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అన్నమాట. ఓకే, ఒత్తిడి ఆందోళన తగ్గుతుంది. ఎప్పుడైతే ఈ గ్లాండ్స్ హార్మోన్స్ సమస్థితిలో రిలీజ్ అవుతాయి, ఇన్నర్ గా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అతి ముఖ్యమైనది ఏంటండి? మన మనస్సు. ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఆందోళన తగ్గుతుంది. నెక్స్ట్, జాగ్రత్తలు ఎవరు చేయకూడదు. మళ్ళీ సేమ్ మెడ పైన మళ్ళీ ప్రెషర్ పడుతుంటుంది. లేదా వెన్నునొప్పి సమస్యతో ఉన్నవారు చేయకూడదు. గర్భిణీలు మరియు వయోవృద్ధులు జాగ్రత్తగా చేయాలి. గర్భిణీలు చేయకూడదండి, ఇక్కడ తీసేయండి. అసలుకే చేయకూడదు. జాగ్రత్తగా చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు, కానీ ఇది ఒకటి తీసేసేయండి.
ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్, ఉష్ట్రాసనము. విధానం ఇక్కడ మనం వజ్రాసనంలో కూర్చుంటాం కదా, అలా కాకుండా మోకాళ్ళపై నిలబడి కూర్చోవాలి. రెండు మోకాళ్ళ మధ్యలో 1 ఫీట్ ఉంచాలి. ఆ విధంగా చేతులను వెనుకకు తీసి పాదాలపై ఉంచాలి. రెండు చేతులు ఒకేసారి తీసుకెళ్లకుండా సింగిల్ 1 బై 1 తీసుకెళ్లి పాదాలపై ఉంచాలి. ఛాతీ పైకి ఎత్తి మెడను వెనుకకు వంచండి, తలను వెనుకకు వాల్చాలి. ఇలా 20 సెకండ్ల వరకు ఉండి శ్వాసను సాధారణంగా తీసుకోండి. 20 సెకండ్స్ వరకు హోల్డ్ చేయాలి. శ్వాసను సాధారణ స్థితిలో తీసుకోవాలి. నెక్స్ట్ బెనిఫిట్స్ సేమ్, థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంది, అంటే దాన్ని యాక్టివేషన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఛాతీ విస్తృతం అవుతుంది అంటే ఎక్స్పాండ్ అవుతుంది, ఊపిరితిత్తులకు శక్తి పెరుగుతుంది, శరీర ధైర్యం పెరుగుతుంది. ధైర్యం అంటే బలం అని రాసుకోండి. ధైర్యం అంటే ఎనర్జీ, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తలు పాటించాలి. నడుము లేదా వెన్ను నొప్పి ఉన్నవారు జాగ్రత్తగా చేయాలి. ఎక్కువగా వెనుకకు వంగకూడదు, బ్యాక్ సైడ్ ఎక్కువ బెండ్ చేయకూడదు. సామాన్యమైనటువంటి జాగ్రత్తలు కూడా ఉన్నాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో యోగా చేయాలి. ఇవి అన్నిటికీ వర్తిస్తుందండి సామాన్య జాగ్రత్తలు, అది రాసుకోండి. ఇది ఉదయాన్నే ఖాళీ కడుపుతో యోగా చేయాలి. కంపల్సరీ ఎంటీ స్టమక్. మీరు 5 గంటలకు యోగా 6 గంటలకు యోగా చేయాలనుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా 5 o'clock లేవాలి. ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ వరకు గోరువెచ్చని నీళ్ళు తాగాలి. ఒక తాడాసన లేదా తిరెక్ తాడాసన వేస్తే ఫ్రీ మోషన్ అయిపోతుంది, స్టమక్ మొత్తం ఖాళీ అవుతుంది. తర్వాత మాత్రమే సాధన చేయాలి. మెల్లగా చేయాలి, శరీరాన్ని బలవంతం చేయకూడదు, ఇబ్బంది పెట్టుకుంటూ చేయకూడదు అండి. ఓకేనా, మెల్లగా చేయాలి. ఇవి సామాన్య జాగ్రత్తలు రాసుకోండి, ఇంపార్టెంట్, అన్నిటికీ ఉపయోగపడతాయి. నెక్స్ట్ థైరాయిడ్ మందులు తీసుకుంటే యోగాతో పాటు వైద్యుడి సలహా తప్పనిసరి. ఆల్రెడీ మీరు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నారు, ఎప్పుడైతే యోగ సాధన ప్రారంభిస్తారో ఆ తర్వాత టెస్ట్ చేయించుకొని ఆ థైరాయిడ్ అనేది నార్మల్కి వస్తున్నప్పుడు డోస్ తగ్గించుకుంటూ రావాలి, ఒకేసారి బంద్ చేయకూడదు. ఒకేసారి మీరు యోగా క్లాస్ పెట్టి రేపు నాకు థైరాయిడ్ ఉందంటే రేపంచెలు బంద్ చేయండి, నేను రేపంచెలు మీకు అన్ని సాధనాలు చేపిస్తానని చెప్పేసి టాబ్లెట్స్ బంద్ చేయించారు అనుకోండి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిదానంగా యోగా అనేది నిదానంగా మార్పును తీసుకొస్తుంది. టాబ్లెట్ కూడా నిదానంగా డోసును తగ్గించుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ నియమితంగా డైలీ 20 నుంచి 30 minutes వరకు సాధన చేయడం అవసరం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇప్పుడు మనం ఏదైతే రాసుకున్నామో సేమ్ ఇంగ్లీష్లో ఉందండి. తర్వాత మీకు పీడిఎఫ్ షేర్ చేస్తాము. Right hands. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. హ్యాండ్స్ రొటేషన్ చేద్దాం. రైట్ హ్యాండ్ ముందుకు చాపించండి, అప్ సైడ్ నుంచి సర్కిల్. 1, 2, 3, 4, 5. రివర్స్. 1, 2, 3, 4, 5. Relax. Hip rotation. Front, right, back, left. Start. 1, 2, 3, 4, 5. Reverse. 1, 2, 3, 4, 5. Relax. Knee rotation.
1 2 3 4 5 reverse 1 2 3 4 5 relax, breathe in, breathe out. యాంగిల్ రొటేషన్, రెండు అరచేతులు నడుము సపోర్ట్ తీసుకోండి, రైట్ లెగ్ అప్, రైట్ సైడ్ నుంచి ప్రారంభించండి. 1 2 3 4 5 రివర్స్ 1 2 3 4 5 డౌన్ అప్ 1 2 3 4 5 రిలాక్స్, లెగ్ డౌన్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ లెగ్ up, circle clockwise 1 2 3 4 5 reverse 1 2 3 4 5 up down 1 2 3 4 5 6 sorry, relax down. జస్ట్ బేసిక్ ఎక్సర్సైజెస్ మాత్రమే. మనం చెప్పుకున్నటువంటి ఆసనాలు చేయాలంటే ఇంకా చాలా చేయాలి. త్రికోణాసన చేయాలి, పరివృత్త త్రికోణాసన చేయాలి, తాడాసన చేయాలి, ఏకపాదాసన చేయాలి, స్టాండింగ్ లో నటరాజాసన చేయాలి, వీరభద్రాసన చేయాలి, సైడ్ బెండింగ్స్ చేయాలి. అవన్నీ చేసిన తర్వాతనే ఆసనాలు వేయాలి. ఇవి జస్ట్ బేసిక్స్ మాత్రమే. ఓకే, సిట్. రైట్ లెగ్ మోకాల దగ్గర మడిచి లెఫ్ట్ సైడ్ తిరుగుతూ వెల్లెలకి తిరిగి పడుకోవాలి. డైరెక్ట్ పడుకోకూడదు. ఫార్వర్డ్ బెండింగ్ చేయాలి. పాదాలు దగ్గరగా రెండు చేతులు అప్ సైడ్ చాప్ నుంచి రెండే శ్వాస తీసుకొని శ్వాస రిలీజ్ చేస్తూ డౌన్ 1 పై డౌన్ చేయండి. 2 3 4 5 రిలాక్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఆసనాల్లో ఫస్ట్ సర్వాంగాసన. ఎవరు చేయకండి ఎట్టి పరిస్థితుల్లో, జస్ట్ చూడండి అంతే. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. మనం రాసుకున్నటువంటి నోట్స్ గమనించండి. అంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా ప్యాంట్స్ ఉంటాయి, అవన్నీ రాసుకోలేదు కాబట్టి గమనించండి. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. రెండు అరచేతులు శరీరానికి ఇరువైపులా. నిండుగా శ్వాస తీసుకుంటూ 2 legs అప్. 1 minute, మెసేజ్ వచ్చింది. క్యారియన్ మహేష్ సార్, క్యారియన్. ఓకే ఓకే. ఫస్ట్ 2 legs అప్. హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ స్లోగా సర్వాంగాసన నిదానంగా స్ట్రెచ్ చేయాలి. హోల్డ్. ఈ స్థితిలో ఒక 30 seconds వరకు ఉండాలి. ఒకసారి గొంతు భాగం చూడండి, నొక్కబడింది. అక్కడ ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. నిదానంగా మళ్ళీ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ రిలాక్స్, కమ్ టు బ్యాక్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్లడ్ సర్క్యులేషన్ అనేది పాదాల నుండి తల వైపు జరుగుతూ ఉంటుంది. సర్వ అందులోనే ఉంది. అన్ని అంగాలు బలపడతాయి, అన్ని అంగాలు శక్తివంతంగా తయారవుతాయి. ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉన్న తర్వాత రిలాక్స్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ మత్స్యాసన, కౌంటర్ పోజ్.
సర్వాంగాసనంలో గొంతు దగ్గరగా వచ్చింది, మత్స్యాసనంలో సాగదీయబడుతుంది. కౌంటర్ ఫోర్స్ ఖచ్చితంగా చేయాలి. కొన్ని ఆసనాలు వేసినప్పుడు వాడికి రివర్స్ పొజిషన్ అనేది ఉంటుంది, అవి కంపల్సరీ చేయించాలి. పాదాలు రెండు దగ్గరగా ఉంచి చేయవచ్చండి. ఇది వేరియేషన్ 1. 2 అరచేతులు భుజాల పైన నేల కానించి హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ తల యొక్క చివరి భాగం నేల కానించాలి. హ్యాండ్స్ రెండు తొడల మధ్య భాగంలో ఉంచాలి. హోల్డ్ ఒక 30 సెకండ్స్ పాటు హోల్డ్ ఉంచాలి. తర్వాత మళ్ళీ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ స్ట్రైట్ చేయాలి. ఓకే, ఇది కూడా కొంచెం అడ్వాన్స్ కాబట్టి చేస్తుంది మీరు కూడా. మళ్ళీ సెకండ్ వేరియేషన్ అంటే 2 కాళ్ళను పద్మాసన అర్ధ పద్మాసనంలో ఉంచాలి. పద్మాసన వేయగలిగితే పర్లేదు, లేదా అర్ధ పద్మాసన సేమ్ పొజిషన్. మళ్ళీ 2 చేతులు అప్ సైడ్ ఉంచి అప్ చేసి తల యొక్క చివరి భాగం నేల కానించాలి. చూడండి, గొంతు భాగం చాలా సాగదీయబడుతుంది. నెక్స్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ స్ట్రైట్ చేయాలి. 30 సెకండ్స్ హోల్డ్ లో ఉండి రిలాక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎవరు చేయకూడదు, మనం రాసుకున్నాం కదా, అందులో చూడండి. నెక్ పెయిన్ ఉన్నవారు చేయకూడదు, బ్యాక్ పెయిన్ ఉన్నవారు చేయకూడదు, ఇంకా హై బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నవాళ్ళు చేయకూడదు. తర్వాత రిలాక్స్. ఆసనానికి మధ్యన కంపల్సరీ రెస్ట్ అనేది ఇవ్వాలి, ఇమ్మీడియట్లీ చేయించకూడదు. ఎప్పుడైతే రెస్ట్ ఇస్తామో మనకి ఎనర్జీ ఫామ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఆసనం వేయడానికి. నెంబర్ 3 భుజంగాసన. నిదానంగా లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ గోడ పడుకోవాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. పాదాలు రెండు దగ్గరగా ఉంచాలి. 2 అరచేతులు భుజాలకు ఇరువైపులా నేల కానించాలి. నిండుగా శ్వాస తీసుకుంటూ నాభిస్థానం వరకు ముందుకు చూస్తూ ఉండాలి. హోల్డ్. మొత్తం ఈ విధంగా చేయకూడదండి అస్సలే. మోచేతులు కొంచెం లిటిల్ బెండ్, నాభిస్థానం వరకే అప్ చేయాలి, ముందుకు చూస్తూ ఉండాలి. హోల్డ్. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, మెడికల్ గా స్పైనల్ కార్డ్ లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. కమ్ టు బ్యాక్, రిలాక్స్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఒక్కొక్క ఆసన కనీసం 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్ చేపిస్తున్నాను. జస్ట్ చూడండి. నెక్స్ట్ మీరు రానున్న రోజుల్లో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇవన్నీ నేర్చుకోవాలి. Deep breath in, slowly breathe out. నెక్స్ట్ ఊష్ట్రాసన చేద్దాం. నిదానంగా మళ్ళీ ఇదే విధంగా తిరిగి లెఫ్ట్ సైడ్ నుంచి తిరుగుతూ లేచి కూర్చోండి. మోకాళ్ళ పైన కూర్చోండి. మోకాళ్ళ మధ్యలో 1 feet డిస్టెన్స్, పాదాల మధ్యలో 1 feet డిస్టెన్స్. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు, మామూలుగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఏం చేయాలి? రైట్ హ్యాండ్ నిదానంగా అప్ సైడ్ నుంచి తీసుకెళ్తూ రైట్ లెగ్ మడుగ పైన బోర్లించాలి. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా 1 by 1 బోర్లించిన తర్వాత నడుం భాగాన్ని ముందుకు నెట్టి తలను వెనుకకు వాల్చాలి. 30 seconds హోల్డ్. తర్వాత ఒకేసారి హ్యాండ్స్ తీయకూడదు. 1 by 1 రిలీజ్. సిట్టింగ్ వజ్రాసనం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ హలాసన మిస్ అయింది కదా, హలాసన చేద్దాం. దానికి కూడా వెల్లెలకల పడుకొని ఉండాలి.
పాదాలు రెండు దగ్గరే ఉంచాలి. నిండే శ్వాస తీసుకుంటూ 2 legs అప్. నిదానంగా హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ స్లోగా బ్యాక్ పెయిన్. పాదాలు ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకెళ్ళండి. నేలకు టచ్ అయితే చేయండి, లేదా రెండు చేతులు చాపి ఉంచాలి. కమ్ టు బ్యాక్. Legs one by one straight. Relax. Breathe in, breathe out. ఈ 5 ఆసనాలు చాలా ఇంపార్టెంట్. మీరు గమనించాగా కరెక్ట్ ఎక్కడ పడుతుంది ప్రెషర్? కంపల్సరీ ఇక్కడ విశుద్ధ చక్ర. ఇది విశుద్ధనే కదా, విశుద్ధ చక్ర. ఇక్కడ ఉన్నటువంటి గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి చక్ర యాక్టివేట్ అవుతుంది. మేజర్ ప్రాబ్లం థైరాయిడ్ ప్రాబ్లం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ ఒక 1 month 2 months రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే అండి, చూసారా? నైస్ అండి మహేష్ సార్, డూయింగ్ వెల్. ధన్యవాదాలు.